స్లవకృతు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. మత్తయి గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనము నుంచి 17వ వచనము వరకు. అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమున ఉన్న యోహాను వద్ద బప్తిస్మము పొందుటకై వచ్చెను. యోహాను యేసును వారించుచు, నేనే నీ చేత బప్తిస్మము పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అనెను. అందుకు యేసు, ఇప్పుడిట్లే జరగనిమ్ము, దేవుని ప్రణాళిక అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని సమాధానమియ్యగా యోహాను అంగీకరించెను. యేసు బప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగవచ్చి తనపై నిలుచుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను అని వినిపించెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. శుభవార్త బోధనల ద్వారా మన పాపములు మన్నించబడునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన స్త్రీ సభ క్రీస్తు బప్తిస్మ పండగను కొనియాడుతుంది. ఈరోజు కొద్ది నిమిషాల పాటు బప్తిస్మము గురించి, జ్ఞాన స్నానం గురించి ధ్యానించుకుందాం. ఒక రాజ్యంలో రాజుగారు తన మంత్రిని పిలిచి, మంత్రి గారు, మన రాజ్యంలో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉన్నారు భక్తులు, పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు, పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి, దేవాలయాలకు వెళుతూ ఉన్నారు, అయినా నేరాలు ఘోరాలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి అని చెప్పి మంత్రి గారిని అడిగారు. ఆ రాత్రంతా మంత్రి గారు రాజుగారు కూర్చొని ఆలోచించారు. వారికి ఒక ఆలోచన వచ్చింది. తెల్లవారు లేచిన వెంటనే పుష్కరాలు జరుగుతున్నటువంటి ఆ నది దగ్గరకు ఒక పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి, ఆ స్టేజ్ మీద ఒక బంగారు విగ్రహాన్ని పెట్టి ఒక సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేయమని రాజుగారు మంత్రి గారిని కోరారు. ఉదయానికే స్టేజ్ ఏర్పాటు చేయబడింది. స్టేజ్ మీద బంగారు విగ్రహం పెట్టబడింది. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. ఆ నదిలో చాలామంది, వేల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. పుష్కరాలకు వచ్చినటువంటి వేలాది మంది ఉన్నారు. రాజుగారు మైక్ తీసుకొని ఆ మైక్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు, ప్రజలారా, ఎవరైతే ఆ నదిలో స్నానం ఆచరించి ముందుగా ఈ బంగారు విగ్రహాన్ని పట్టుకుంటారో వారికి నేను ఈ బంగారు విగ్రహాన్ని ఇచ్చేస్తాను అని చెప్పి రాజుగారు ప్రకటిస్తూ ఉన్నారు. ఆ నదిలో స్నానం చేస్తున్నటువంటి, ఆ పుష్కర స్నానం, పుణ్య స్నానం చేస్తున్నటువంటి వారందరూ ఈ మాట ఆలకించి నదిలో నుంచి పరుగులు తీసుకొని ఒడ్డుకు చేరుకున్నారు. స్టేజ్ దగ్గరకు వచ్చేసారు అందరూ కూడాను. రాజుగారు అన్నారు, ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడికి వచ్చినటువంటి నదీ స్నానం ఆచరించినటువంటి పుణ్యస్నానం ఆచరించినటువంటి మీకందరికీ ఒక మనవి ఏంటంటే, మీలో పాపము లేనివాడు మాత్రమే ఆ విగ్రహాన్ని పట్టుకుంటే అది విగ్రహంలాగా ఉంటుంది. పాపమున్నవాడు దానిని పట్టుకుంటే అది బ్లాస్ట్ అవుతుంది, పేలిపోతుంది. ఆ పేలిపోవటం వలన అక్కడ మీరు కూడా దాంతో పాటు చనిపోవలసి ఉంటుంది అని చెప్పి రాజుగారు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అందరూ కూడా వెనక్కి తగ్గిపోయారు. అమ్మో, నేను పాపాత్ముడిని, నాలో పాపం ఉంది, నేను పట్టుకుంటే ఆ విగ్రహం పగిలిపోతుంది, నా ప్రాణం పోతుంది అని చెప్పి అందరూ భయపడి వెనక్కి తగ్గిపోయారు. కానీ అందులో ఒక పేద ముసలివాడు వచ్చి ఆ విగ్రహాన్ని పట్టుకున్నాడు. ఆ బంగారు విగ్రహం పేలలేదు సరికదా. రాజుగారు అగో ఆ పేదవానికి ఆ బంగారు విగ్రహం బహుమతినిస్తూ చెబుతూ ఉన్నారు, ప్రియులారా, నా దేశ ప్రజలారా, మీరందరూ పుణ్యస్నానాలు చేస్తూ ఉన్నారు, పుష్కరాలు చేస్తూ ఉన్నారు, దేవాలయాలకు వెళుతూ ఉన్నారు, భక్తి కార్యాలు చేస్తూ ఉన్నారు.
కానీ ఈ కార్యాలు చేయడం ద్వారా మీ పాపాలు పోతున్నాయి అన్నటువంటి సత్యాన్ని మీరు మర్చిపోతున్నారు. అందుకే మీలో ఏ ఒక్కరు కూడా అదిగో స్నానం చేస్తూ ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా ఆ విగ్రహాన్ని పట్టుకోవటానికి రాలేకపోయినారు. అంటే మీలో పుణ్యస్నానాల ద్వారా, పుణ్యకార్యాల ద్వారా పాపం పోతుంది అన్నటువంటి ఆలోచన మీకెవరికి కూడా రాలేదు. అటువంటి విశ్వాసంలో మీరున్నారు. అందుకే ఈ రాజ్యంలో నేరాలు, ఘోరాలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి, పెచ్చరేగిపోతున్నాయి అని చెప్పి రాజుగారు చెప్పడం ఈ కథలో కొసమెరుపుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరులారా, మనము క్రీస్తు బప్తిస్మ పండగను కొనియాడుతున్నటువంటి ఈ రోజున కొద్ది నిమిషాల పాటు జ్ఞాన స్నానం గురించి, బప్తిస్మం గురించి ధ్యానించుకుందాం, నేర్చుకుందాం. దేవద్రవ్యానుమానాలలో మొట్టమొదటిది బప్తిస్మము, జ్ఞాన స్నానము. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినటువంటి వరాలు దేవద్రవ్యానుమానాలు. దేవుడు మనకిచ్చినటువంటి వరాలు 7. జ్ఞాన స్నానము నుంచి గురుపట్టము, జ్ఞాన వివాహము వరకు మనం 7 చిన్నప్పుడు సత్యోపదేశంలో నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ జ్ఞాన స్నానాన్ని ఇంగ్లీష్లో బాప్టిజం అని పిలుస్తాం. బాప్టిజం, తెలుగులో బప్తిస్మము లేక జ్ఞాన స్నానము అని మనము పిలుస్తూ ఉంటాం. ప్రియ సహోదరి, సహోదరులారా, దీనిని బాప్టిస్టో అన్నటువంటి గ్రీకు పదము నుంచి ఈ బాప్టిజం అన్నటువంటి ఇంగ్లీష్ పదం తీసుకోవడం జరిగింది. బాప్టిస్టో అంటే ముంచడం అని అర్థం. బాప్టిస్టో అంటే ముంచడం అనే అర్థం. బాప్టిస్టో అన్నటువంటి గ్రీకు పదం నుంచి బాప్టిజం అన్నటువంటి ఇంగ్లీష్ పదం తీసుకున్నారు. బాప్టిజం అన్నటువంటి ఇంగ్లీష్ పదానికి బప్తిస్మం లేక జ్ఞాన స్నానం అని మనము తెలుగులో పిలుస్తూ ఉంటాం. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇది మనకి సామాన్య కాలంలో అడుగు పెట్టడానికి మొదటి రోజుగా మనం చూస్తాం. క్రీస్తు జయంతి కాలము ఈ బప్తిస్మ పండగతో, క్రీస్తు బప్తిస్మ పండగతో ముగుస్తూ ఉంది. ఆగమన కాలం, సామాన్య కాలంలో మనము ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ రోజున కొద్ది నిమిషాల పాటు జ్ఞాన స్నానం గురించి ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, జ్ఞాన స్నానము అనగానేమి అని చిన్నప్పుడు మనం నేర్చుకుంటాం. ఏమని? జన్మ పాపమును ఇతర కర్మ పాపములను పోగొట్టి మనలను సర్వేశ్వరునికి బిడ్డలుగా చేయు, తిరుసభకు సభ్యులుగా చేయు దేవద్రవ్యానుమానం దేవునికి బిడ్డలుగా చేస్తుంది. తిరుసభలో సభ్యులంగా చేరుతూ ఉన్నాం. మన జన్మ పాపము ఇతర కర్మ పాపములను పోగొడుతుంది జ్ఞాన స్నానము అని మనం చిన్నప్పుడు సత్యోపదేశంలో నేర్చుకుంటాం. ప్రియ సహోదరి, సహోదరులారా, మరి జ్ఞాన స్నానం అనే దాన్ని, దేవద్రవ్యానుమానాన్ని ప్రభువే స్థాపించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనములో ఉత్థాన ప్రభువు తన శిష్యులకు కనిపించి చెప్తున్నటువంటి మాట, మీరు వెళ్ళి సకల జాతి జనులకు నా సువార్తను బోధించండి. ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో వారికి పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి అని చెప్పి ప్రభువే తన శిష్యులైనటువంటి వారికి ఇచ్చినటువంటి అధికారం. కాబట్టి ప్రియులారా, ఈ జ్ఞానస్నానం అనే దేవద్రవ్యానుమానము ప్రభువు స్థాపించినటువంటిది. మనం పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 21వ వచనములో వాక్యం చెబుతుంది, నేడు ఈ జ్ఞానస్నానమే మనల్ని కాపాడుతుంది అని. అంతఃకరణం శుద్ధి చేసి మనల్ని రక్షిస్తూ ఉందని, మన హృదయాల్ని మారుస్తుంది, మన బ్రతుకులను మారుస్తుంది, మన జీవితాలను మారుస్తుంది, మన నడవడికలను మారుస్తుంది. ఈ జ్ఞానస్నానమే మనల్ని రక్షిస్తుంది అని మరి పేతురు గారు చెప్పినటువంటి మాట మనం పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరులారా, మరి ఇటువంటి ఈ దేవద్రవ్యానుమానాన్ని మనము పొందుకున్నప్పుడు మనము దేవుని ఆత్మచేత అభిషేకించబడుతూ ఉన్నాం అన్నటువంటి సత్యాన్ని గ్రహించగలగాలి.
ఈరోజు మనం శుభవార్తలు చూస్తూ ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రత్యక్షత. ప్రియ సహోదరి, సహోదరులారా, మరి యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో యోహాను చేత జ్ఞానస్నానం తీసుకోవటానికి వెళ్ళినప్పుడు, బప్తిస్మం తీసుకోవటానికి వెళ్ళినప్పుడు, మరి యేసు ప్రభు తల మీద పావురం రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆకాశం తెరవబడి తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నటువంటి మాటలు మనం ఈనాటి శుభవార్తలో చదువుకున్నాం. జ్ఞానస్నానం పొందుకున్నటువంటి మనందరము కూడా ఈ అభిషేకం పొందుకుంటున్నాం. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నాం అన్నటువంటి సత్యాన్ని గ్రహించగలగాలి. మనం ఎప్పుడైతే జ్ఞానస్నానం తీసుకుంటూ ఉన్నామో, పొందుకుంటూ ఉన్నామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించారు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. అప్పుడే తండ్రి దేవుడు మనల్ని చూసి, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, నా బిడ్డగా మారిపోయాడు, నా బిడ్డగా ఆ, చేయబడ్డాడు అని తండ్రి దేవుడే మనల్ని చూసి పలుకుతున్నారు అన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించగలగాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇక్కడ మనం అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనములో వాక్యం చెబుతుంది. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు యేసుని అభిషేకించెను. యోర్దాను నదిలో మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రత్యక్షతను చూసినప్పుడు, అదిగో కుమారుడైనటువంటి యేసు ప్రభువుని పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించారు. దేవుడు కూడా అదిగో దీవించి ఆశీర్వదించి, ఈయన నా ప్రియమైన కుమారుడని చెప్పినటువంటి మాటలు మనము ఆలకించి ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరులారా, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం ఈనాటి 2వ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయం 34, 35 వచనాలలో, దేవునికి భయపడుతూ సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. ప్రియ సహోదరి, సహోదరులారా, అందుకే యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. ఏ కులము వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతికి చెందిన వారైనా, ఆయనను ఎవరైతే నమ్ముకుంటారో, ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో, ఆయనను ఎవరైతే ఇగో ఆయన బాటలో నడుస్తారో, ఆయన మాటలను ఆలకిస్తారో, వారినందరినీ దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, తన బిడ్డలుగా మనల్ని అందరినీ చేసుకునే దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో చూస్తూ ఉన్నాం. సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను, ఏ కులము వాడైనను, ఏ మతము వాడైనను ఆయన అంగీకారయోగ్యుడై, దేవునికి అంగీకారమైన వాడు. అందుకే ప్రభు చెప్పినటువంటి మాట, మీరు వెళ్ళి సకల జాతి జనులకు నా సువార్తను బోధించండి. మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున జ్ఞానస్నానం ఇయ్యండి అని చెప్పినటువంటి మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం. ప్రియ సహోదరి, సహోదరులారా, మనం పరిశుద్ధ గ్రంథంలో చాలామంది జ్ఞానస్నానాలు పొందుకున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 37, 38 వచనాలలో చూస్తే, ఫిలిప్పు ఇదిగో థియోపియా ఉద్యోగికి జ్ఞానస్నానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 9 నుంచి 13 వరకు ఉన్నటువంటి వచనాలలో, సిమోను మంత్రగాడు పురుషులు, స్త్రీలు జ్ఞానస్నానం పొందినట్లుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగనే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 33వ వచనం, జైలు అధికారి జ్ఞానస్నానం పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 1వ అధ్యాయము 14, 16 వచనాలలో, క్రిస్పుకు, గాయకు, స్టెఫన్ కుటుంబానికి జ్ఞానస్నానం పేతురు, పౌలు గారు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇలాగ చాలామంది జ్ఞానస్నానము పొందుకొని దేవుని బిడ్డలుగా, దేవుని శిష్యులుగా మారినటువంటి సంఘటనలను మనము చూస్తూ ఉన్నాం. మరి జ్ఞానస్నానం పొందుకున్నప్పుడు గురువు మన పైన కొన్ని సింబాలిక్ గుర్తులు మనకి ఉంచడం మనం చూస్తాం. సిలువ గుర్తు మొట్టమొదటిగా వేస్తారు. ఆ సిలువ గుర్తు దేనికి గుర్తు అంటే, ఇదిగో నీవు దేవునికి, క్రీస్తుకి చెందినటువంటి వాడివి, పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున నువ్వు దేవుని బిడ్డగా మారిపోతూ ఉన్నావని మొట్టమొదట గురువు శ్లేవ గుర్తు వేసి, ఇదిగో నేను నీ నొసట మీద శ్లేవ గుర్తు వేస్తూ ఉన్నాను, నీ నీ తల్లిదండ్రులు నీపై శ్లేవ గుర్తు వేస్తారని చెప్పి గురువు చెప్పినటువంటి మాట మనం వింటాం.
ఈ స్లేవ గుర్తు ద్వారా మనము దేవుని బిడ్డలం అయిపోతూ ఉన్నాం. క్రీస్తుకు చెందిన వాళ్ళం అయిపోతూ ఉన్నాం. ఆ తర్వాత మనం జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు నీరుని చూస్తూ ఉన్నాం. నీరు పవిత్రపరుస్తూ ఉంది. నీరు పవిత్రపరుస్తూ ఉంది. కాబట్టి పవిత్రతకు గుర్తు నీరు. కాబట్టి నీరు మనపై పోసి పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను అని చెప్పి గురువు మనకి జ్ఞానస్నానం ఇవ్వటం మనము చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మనకి క్రిస్మా తైలంతో అదిగో అభిషేకించిన సన్నివేశాన్ని మనం చూస్తాం. అయితే రాజు, ప్రవక్త, యాజకుడిగా మనల్ని అభిషేకిస్తూ ఉన్నారు. రాజు అయినటువంటి దేవుడు, మనం రాజపుత్రులమి. రాజుగా, ప్రవక్తగా, యాజకుడిగా మనము అభిషేకించబడుతూ ఉన్నాం క్రిస్మా తైలంతో. అదేవిధంగా వెలుగుతున్నటువంటి క్రొవ్వొత్తి మనకిస్తారు. ప్రియులారా, వెలుగుతున్నటువంటి క్రొవ్వొత్తి మనకిస్తూ మనము వెలుగు పుత్రులుగా, మనం ఇతరులకి వెలుగును చూపించేవారముగా, మన ప్రవర్తనల ద్వారా, మన మాటల ద్వారా వెలుగు చూపించేవారముగా, మన నడవడికల ద్వారా అనేక మందిని క్రీస్తులోకి నడిపించేవారముగా, అనేక మందికి దారి చూపేవారముగా, వెలుగుగా మనం ఉండాలని క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు అని గురువు మనకి క్రొవ్వొత్తిని అందించడం మనం చూస్తాం. చివరిగా తెలుపు వస్త్రాన్ని మనకిస్తారు. తెలుపు వస్త్రం లాంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి అని ఈ ఈ సింబాలిక్‌గా ఈ 5ంటిని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరులారా, మన శరీరానికి ఏ విధముగా స్నానం చేస్తామో, మన శరీరాన్ని శుభ్రపరచుకోవటానికి ఏ విధంగా స్నానం చేస్తామో, అలాగనే మనకి శరీరం ఒక్కటి మాత్రమే లేదు. మన ఆత్మ ఒకటుంది. మనకి దేవుడిచ్చినటువంటి హృదయం ఒకటి ఉంది. అందులో ఉన్నటువంటి ఆ చెడుగును, ఆ మట్టిని, ఆ బురదను, పాపమనే, పాపపు ఆలోచనలనే, పాపపు క్రియలనే ఆ బురదను కడుగుకోవాలి జ్ఞానస్నానము ద్వారా అని దేవుడే ఏర్పాటు చేసి మనల్నందరినీ తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకొని మనల్నందరినీ దీవించటానికే ఈ దేవద్రవ్యానుమానాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, చాలామంది ప్రొటెస్టంట్ సహోదరులు చెప్తూ ఉంటారు, నేను రక్షణ పొందుకున్నాను, రక్షణ పొందుకున్నాను, రక్షణ పొందుకున్నాను. అంటే జ్ఞానస్నానము తీసుకున్నంత మాత్రాన రక్షణ పొందుకున్నట్లు కాదు. జ్ఞానస్నానం తీసుకున్నంత మాత్రాన దేవుని బిడ్డలం అయిపోయినట్టు కాదు. జ్ఞానస్నానం తీసుకున్నంత మాత్రాన మనము పవిత్రులమని కాదు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఏ రోజైతే జ్ఞానస్నానం తీసుకున్నామో ఆ రోజు నుంచి క్రీస్తుతో కలిసి, దేవునితో కలిసి జీవించినప్పుడు అది నిజమైనటువంటి రక్షణ. మనం చూడండి, బస్సు ప్రయాణమో, ట్రైన్ ప్రయాణమో, లేకపోతే ఫ్లైట్ ప్రయాణమో చేస్తూ ఉన్నప్పుడు టికెట్ తీసుకుంటాం. టికెట్ తీసుకొని, ఇగో నేను ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలి. నేను టికెట్ తీసుకున్నాను. నేను టికెట్ తీసుకున్నాను. నేను వైజాగ్ వెళ్ళాలి అని చెప్పి క్రిందనే ఉంటే, ఆ బస్ ఎక్కకుండా, ట్రైన్ ఎక్కకుండా, ఫ్లైట్ ఎక్కకుండా ఉంటే మనం గమ్యస్థానాన్ని చేరుకోలేము. టికెట్ తీసుకున్న తర్వాత టికెట్ తీసుకొని, ఆ బస్సు అయితే బస్సు, ట్రైన్ అయితే ట్రైను, ఫ్లైట్ అయితే ఫ్లైట్ ఎక్కి మన గమ్యస్థానానికి వెళ్ళాలి. ప్రయాణం చేయాలి. ఇది క్రైస్తవ జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఇదే. అప్పుడు లాస్ట్‌లో, చివరిలో దేవుడు మనల్ని అందరినీ చూసి, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈమె ఈమెను బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను, ఈయనను బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను. యేసు ప్రభువుని చూసినటువంటి, పలికినటువంటి మాటలు మనల్ని కూడా చూసి పలకాలి అంటే, మన ప్రవర్తనలో, మన మాటలలో, మన నడవడికలో, మన జీవితంలో మార్పుని చూడగలగాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ బప్తిస్మ పండగ రోజున దేవుడు మనకిస్తున్నటువంటి వర్తమానం, యాజకులముగా, క్రీస్తు బిడ్డలముగా మనం తయారవుతూ ఉన్నాము అంటే ఆ విధంగా జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి. అటువంటి శక్తిని, అటువంటి విశ్వాసమును, అటువంటి భక్తిని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఆమేన్.